ఇట్లా పన్నా తిన్నా లేచినా బాత్రూమ్ పోయినా ఫోన్ పట్టుకునే ఉంటావు నువ్వు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. దమ్ముంటే షార్ట్ వేసి చూపి. మేడం కూడా జోకులు వేస్తున్నా నవ్వకుండా. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. అండ్ ఇరుక్కుపోయిండు రింకు కానొస్తుందా పెయిన్లతో కూడా కొనుగోలు రింకు మంచిని కొడతావు కదా రక్తం వస్తుంది కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. మా వాడి స్కూల్కు ఎంటర్ అయినా అన్నదమ్ముల ప్రేమలు. సో రింకు రేపు స్కూల్ పోతున్నావు నువ్వు. రేపు స్కూల్ పోతున్నావు అనంగా ఇవాళ వీళ్ళు స్కూళ్ళలో షాపింగ్ లిస్ట్ ఇచ్చారు చూపి. నాకు ఎక్కడ లేని బాధ అవుతుంది స్కూల్ పేరు కనబడకుండా గంగుల్. ఇవన్నీ కొనాలి. ఇడిచిపెట్టి పోతావా రింకు మమ్మల్ని? చెప్పిన కదా ప్లాన్ ఏంది? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఓకే ప్లాన్ డి ఏందో తెలుసా? ఏంది అంత లేదులే, ఒకసారి లిస్ట్ చూద్దాం. సో మావాడు చదువులే సాత్రం లేదు కానీ ఇవి చూడుర్రి ఎంత గానం ఉన్నాయో. ఇవన్నీ కొనాలట. సో మనము డెకత్లానికి ఒక దగ్గరికి ఏదైనా సూపర్ మార్కెట్కి పోతే సెట్ అన్నీ దొరుకుతాయి. ఏమంటావు రింకు? పైసలు అదే కదా ఈ మాముండగా నీకు ఎందుకు బాధ? సో పోదామా, షర్ట్ వేసుకోపోదాం పాలే. లాస్ట్ డే నీ మ్యాంగోలు, నీ వాటర్ మిలన్లు, నీ గేమ్లు అన్నీ వెళ్తాయి కొడక. ఆడుకో ఒక్కడో పిసలేసినట్టు బాల్తో ఆడుకుంటావు. అసలు హాస్టల్లో ఏం చేస్తావో నాకు అర్థమైతలేదు. ఇట్లా పన్నా తిన్నా లేచినా బాత్రూమ్ పోయినా ఫోన్ పట్టుకునే ఉంటావు నువ్వు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఇట్లా ఎప్పుడన్నా కార్లో అంటాడా? నువ్వు రేపటి సంది ఎట్లుంటావు ఫోన్ లేకుండా? బా గలీజ్ పని చేసినావు. సరే నేను మళ్ళీ ఎప్పుడు వేయకు. ఫోన్ కొంట పోతావా మీ స్కూల్కి, హాస్టల్కి? ఇటు అందరూ నువ్వు మాకేమవుతావు అని అడుగుతున్నారు. ఏమవుతావు నువ్వు మాకు? అల్లుడు. ఎట్లా అల్లుడు? ఇప్పుడు అల్లుడు అన్నాం అనుకో, ఎట్లా అల్లుడు అని అడుగుతారు మళ్ళా. చెప్పు. మామకి అమ్మ, చెల్లె, అక్క. అక్క అక్క పిల్లలా మీరు? అక్క పిల్లలు. మరి డాడీ ఎటు పోనీ? డాడీ నీకన్నా తెలివి ఉంది నీకు కొంచెం. ఇంటెలిజెంట్ ఫెలో. ప్లాన్ ఏ సక్సెసా? సక్సెస్ నాట్ సక్సెస్. ఇంకా అమలు పరచలేవు. ఇంకా అమలు పరచలేవా? ఏం ప్లాన్ వేసినా మామ నిన్ను తోముతాడు. చూద్దాం. ఫస్ట్ ఏంటి దేనికి గంగుల్? స్పోర్ట్స్ టీ షర్ట్లు అన్నారా మామూలు టీ షర్ట్స్? వీళ్ళు స్పోర్ట్స్ వేరా? ఇది వైట్ ఆగదులే, బ్లూ తీసుకో. ఇది మా అమ్మ ప్రేమ. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. కరెక్ట్ వచ్చింది. ఉండాల చూసేదాకా కూడా ఆగదు ఈయనకైతే. ఇప్పుడు ఇంతకు ముందు అంగేసి చూపించావు కదా గంగుల్. నీకు దమ్ముంటే షార్ట్ వేసి చూపి. మేడం కూడా జోకులు వేస్తున్నా నవ్వకుండా. హలో, నిన్ను స్పోర్ట్స్ వేర్ తీసుకోమంటే మళ్ళీ నువ్వు అవి ఎందుకు పెట్టుకుంటున్నావు? టీ షర్ట్లు తీసుకోమన్న వాళ్ళు షాపింగ్ చేసి చచ్చిపోతుంది. తీసుకోమన్న వాళ్ళు మామ నిన్ను అవుతుంది. అమ్మ బాబాయ్ ఏ ఉట్టకండి, ట్రై చేయి. నా కలర్ బాగుంది, చేయి. సూపర్ ఉంది క్యాబ్. అబ్బా జోరు ఉంది మావాడి క్యాబ్. నాటకాలు పొరడు కుళ్ళు. ఏం రాదు ఇంతసేపు వేసుకోబడికి. ఓకే డన్, ఫిక్స్. షూస్ ఇక ఒకళ్ళకు. ఈ పోరడు చదువుతాడో ఏం చేస్తాడో కానీ పెద్ద సైజు లేదా గంగుల్? చూడు, టైం వేస్ట్ చేయకు.
కాలు కింద పెట్టు. వచ్చింది ఇది వస్తుంది కొంచెం ఓపిక కొద్ది ట్రై చేస్తే వస్తుంది. కాలు చూపిస్తుంది ఇంకేం కావాలి. నాకు ఈ షూ నచ్చింది రింకు. 39 కూడా వస్తలేదా నీకు? వచ్చింది జోరుంది. షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇదంతా షూ సెక్షన్. షూ సెక్షన్ అది కొంచెం షూ పాడై వచ్చింది, అందుకోసం మనం తీసుకోవట్లేము. వాటర్ బాటిల్ సిప్పర్ కావాలి అటు గ్రీన్ అద్దే 2 బ్లూ ఏం కాదు వద్దులే ఉండండి గ్రీన్ ఒకటి అందులో ఏమన్నా వేసుకోండి అందులో గంగుల్. ఇదేంటి ఓకే మూత పెట్టి వేడి పోకుండా ఉండదు కదా పెట్టి. ఇది నాకు కూడా కావాలి చాయ్కి. మరి అంత చల్లబడదు కదా. 2000 అద్దు ఇచ్చేసేయాలకి. మా గంగులు 2000 వస్తుంది. ఉండగాళ్ళు ఇద్దరు టోపీలు పెట్టుకోరు. ఓకేనా ఈ షవర్ క్యాప్? ఓకేనా? ఏం చేస్తావు ఏమో నువ్వు. షవర్ క్యాప్ స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు. బాల్ గంగుల్ ఇవి మనం కొనుక్కుందామా జిమ్కి? గ్లౌజెస్ బాక్సింగ్యా? అబ్బాయి ఇవి బ్యాగ్లా బాగున్నాయి. ఏది తీసుకున్నారు? తెల్లడిది జిడ్డు అవుతుంది, వేరే కలర్ చూడరా మీరు? గడ కింద మిలిటరీ కలర్ కూడా బాగానే ఉంది. అదే మిలిటరీ కలర్ అంటే అదే. అంత తెల్లది ఆపుతాడా మీ వాడు? అంత లేదు నీ ముఖానికి. రంగులు అదే బాగుంది. డెకాథ్లాన్లో మనం ఇట్లా రోడ్ ట్రిప్స్ వేస్తాం కదా, అలా కావాల్సిన సామాను అనబోతున్నాను. సో ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఎక్కడికన్నా టెంట్ అది వేసుకుంటాం కదా, అప్పుడు ఇట్లాంటి టేబుల్ సెటప్ ఈ గిన్నెలన్నీ సెట్ చేసుకొని మనం వంట చేసుకొని తినొచ్చు అన్నట్టు. ఇది ఇట్లా 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 టెంట్ వేసుకొని ఇట్లా ముందు టేబుల్ అరేంజ్ చేసుకొని తాగాలట. అండ్ ఇదంతా జిమ్ వేర్, జిమ్ టీషర్ట్స్, జిమ్ ప్యాంట్స్, జిమ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఆల్రెడీ మా వాడు స్టార్ట్ చేసింది. చాలు డబ్బు నేనేంది ఏంటిదో ఇది నేనేమంటే డబ్బులు సాక్స్లు పడలేదు. సాక్స్లు వేసినాం ఆల్రెడీ. వేసినాం. ఏంటి గంగులు ఇలా పెట్టేసారు ఇవన్నీ అట్లా వేసేస్తుండ్రు. ట్యాగులు బీగులు ఏమొద్దా? అట్లా వేసేస్తే కథం బిల్ అవుతుందా? బిల్ అవుతుందా అది? అమ్మ ఇది బోపు కదా, బాగుంది ఇదేదో. అదొద్దా? టవల్స్ 3. ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ బొమ్మల్లో కానొస్తుందా? అంతే, టెక్నాలజీ అట్లా తయారైంది. స్లైడ్స్ చూడు బాగుందా? నాకు నచ్చింది. కమ్ ఇట్లా ఒకసారి ఇటు తిరుగు. నైస్. పెద్ద సైజా? అవసరం లేదు చాలు. బిల్లు కడతావా రింకు నువ్వు? నీకే మీ డాడీ కడుతుండు నాటకాలు. నింపండి డిక్కీలు. మీరు డిక్కీలు నింపండి, మీ డాడీకి హార్ట్ అటాక్లు వస్తాయి. నెక్స్ట్ సూపర్ మార్కెట్. ఎవడు అడిగాడు నిన్ను? రింకు షాపింగ్లో చాయ్ దావత్ ఇస్తుండు. బ్రేక్ బన్ మస్కా బన్నా బన్ మస్కా అవునా? మస్కా బన్నా
బన్ మస్కా బన్ మస్కా. నేను ఇంతకు ముందు చెప్తే తప్పన్నారు మరి. మస్కా బన్. మస్కా బన్ అన్నావు. సరే బన్ మస్కా ఓకేనా. అది తింటున్నాం. చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్ నీళ్ళు ఉంటాయి. అండ్ ఇరుక్కుపోయిండు రింకు కానొస్తుందా. అయ్యో. సో డెకత్లాన్లో షాపింగ్ అయిపోయిన తర్వాత సబ్బులు పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొనేందుకు పోతున్నాం ఇప్పుడు. మా వాళ్ళు లోపలికి పోయారు, నేను రింకే ఉన్నాం. అత్తవా అయ్యాలా? అత్తవా? అయ్యో దేవుడా. ఏ జల్దీ నై. ఇక దొంగలు చూడండి ఏం చేస్తారు. ఏ హాయ్, ఏం కొంటున్నా? టూత్ పేస్ట్లు, టంగ్ క్లీనర్లా 2 చాలు వేయండి. ఓకే షాంపూ పెట్టు గంగులు. ఎపిసోడ్ షాంపూ పెట్టుకోడు, రోజు నెత్తి మీకు స్నానం చేస్తాడు కానీ మన ఎంచుకలు చూడండి, సిగ్గులేదు కొంచెం కూడా. కోంపులు చూడు. పెన్లతోనే కూడా కొను గంగులు రింకుగా. పౌడర్ పౌడర్ ఎట్లా మాట్లాడుతుంది చూడు. తెల్ల ఉండమా పౌడర్ అవసరం లేదు నాకు. ఓవర్ యాక్షన్ చేయకు. వేరే లౌడ్ కావాలా? నెయిల్ కటర్ దొరుకుతుంది, పౌడర్ గట్ లాస్ట్ ఇది కొంటకి ఇట్లాంటిది ఏంటి అందంగా కనిపిస్తుంది బ్లాక్ మీద. క్యూట్ లోపల పఫ్ వస్తుంది. వద్దు. ఏం వద్దు, ఇదే కొంటాను నేను. రింకుకే ఒక బకెట్ వద్దు. ఇది ఉన్నాయి బకెట్ నీళ్ళు ఉన్నాయి. ఇలా స్టాండర్డ్ తీసుకున్నాము. పైన ఉన్నది. మంచిగా ఉంచుకుంటావా నువ్వు? ఇది చాలా తక్కువ. ఇది చాలా ఇది తీసుకోవాలి. అదొక్క బాగాలేదు. ఇగో సబ్బులై. కృష్ణ నేను మందితో నాస్టల్లోకి పంపిస్తాను. ఇప్పుడు ఈ పోరాడుతూ ముగ్గురు మినకాయ వచ్చి అట్లా ఉన్న షాపింగ్ తీసుకున్నాడు. నాలుగు ఎవరికి అక్షరం బుక్కరాదు. ఏందట ముందటి ఇక్కడ జరుగు, ఫాస్ట్గా చెయ్యి. మళ్ళీ రూపాయల బిల్లు 1599 రూపాయలు. 1000 అవుతుంది అనుకుంటున్నాను నీ ముఖానికి. 5000 అందాజా ఒక 6000 7000 నా అందాజా 5000. చూద్దాం. రింకు కూడా గెలిచేటట్టున్నాడు. 5000 అయిందిరా. లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్లో పెట్టు. మీ మామ టీషర్ట్లు అయితే అన్నీ పెట్టేసాయి. ఈవినింగ్లు అన్నీ వేసుకుంటాడు. ఇవన్నీ సన్నపు టీషర్ట్లు. ఇవన్నీ ఇగో ఇది చూడు, ఇవన్నీ డైలీ వేర్ టీ షర్ట్లు, షర్ట్లు చేసింది. ఇవన్నీ షర్ట్లు పెట్టేసి షర్ట్స్ ఇగో ఇటు పెడుతున్నా. రింకు చూసుకో. షర్ట్స్ షర్ట్స్ టీ షర్ట్స్ నెక్స్ట్ ఇగో ఈ స్వెట్ టీ షర్ట్లు ఒక 3-4 పెట్టి ఎక్కువ పెట్టా. 4 పెట్టేస్తా. వచ్చేది ఆనకాలం కదా, సెలవు పెట్టినప్పుడు స్టడీ అవర్స్ నేను కూర్చొని పెట్టినప్పుడు ఇవి వేసుకో ఫుల్ హ్యాండ్స్. సరేనా? ఓకే. అంటే చూసినావా నీ రూమ్ పోయి? అందులో ఏమున్నాయి? కబోర్డ్స్ ఉన్నాయా? మరి కబోర్డ్స్ ఇస్తే సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మీకు ఉండబోయేందుకు 2 షార్ట్లు ఉన్నాయి కదా చిన్ని ఆల్రెడీ. ఇప్పుడు ఇవి షార్ట్లు అనేది వాళ్ళు స్పోర్ట్స్ వేసుకునే కాదు, డైలీ వేర్ వేసుకునే వాళ్ళకి షార్ట్స్ అంటే రాశారు. అందుకే ఇవన్నీ అవసరం లేదా అంటున్నాను. పెట్టు నువ్వు. అవసరం లేకుండా రెండింటి మీదే ఉండదు. సరేనా? అందులోకించి ఎన్ని మిస్ అవుతాయో, ఎన్ని దోపిపోతాయో, ఎన్ని రిటర్న్ వస్తాయో తెలియదు. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. అవేంటి ఇది వద్దు. ఈ ప్యాంట్ కావాలా నీకు? చచ్చిపోతాడు ఈ ప్యాంట్ లేకపోతే. ఈ షర్ట్ వద్దు, ఇది చాలా సార్లు వేసుకున్నాం. 3 పాయింట్లు కావాలి. ఇది కూడా వద్దు. ఆడికి పాయింట్లు ఏం లేవు. మరి ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఉన్నాయి ఇంకొక. ఇలా ఇప్పుడు అసలు ఒక్క పాయింట్ లేదు. ఇగో ఇవి యాడ్ పెట్టుకోనని
చలి పెట్టినప్పుడు దెబ్బ తాకినప్పుడు మందిని కొడతావు కదా, రక్తం వస్తుంది కదా అప్పుడు పెట్టినాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఇదిగో, ఇది అక్కడ నీళ్ళ పెట్టేసి ఇటు బోర్లెక్క పడిపోతుంది. సిప్పు పెడతావు కదా నువ్వు కదా, దానికి అరేంజ్ చేద్దాం. ఇంకేమున్నాయి? ఇది గంగులు ఒకటి వాటర్ బాటిల్ తెచ్చిన చూసినావా, నెయిల్ కట్టర్ కూడా నీకు హోప్స్ అవసరం. ఇళ్ళనే ఉండని. ఇది ఇప్పుడు వాటర్ బాటిల్ ఏది పెడదాం గంగులు లోపల? సిప్పర్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, ఇంకా బ్లూ కలర్ వాటర్ బాటిల్ ఇచ్చాను. ఇది వద్దు, ఇవి స్కూల్ బ్యాగ్లు అయితే ఆ బ్యాగ్ ఇటీ. ఇలా నీ బుక్స్ పెన్స్ ఉన్నాయి కదా ఆ గంగులు, అది షవర్ది స్విమ్మింగ్ది. ఇంటికి పెట్టేది మీకు ఎక్కువ యూజ్ ఉంటాయి. బ్రెడ్ పెట్టే గంగులు, బ్రెడ్. ఇగో ఇది బాటిల్ ఒకటే వాళ్ళు బయట, అది ఎందుకు కట్టుకో? అది ఇది సిప్పర్, ఇది సిప్పర్, అది వాటర్ బాటిల్. రెడీ లేదా పండుకొని లేచి పుత్తులో ఓడే అయిపోయింది నీ మంచి రోజులు. ఫుల్ లోడ్ది ప్యాకింగ్ డన్. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మేము 4 గంటలకు పోతున్నాము, 4 గంటలకు పోతున్నాము తెలియదు. ఇవాళ ఈ పుల్లోని అక్కడ అప్పచెప్పే వచ్చేది అనుకోతున్నాము. మేమిద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. సో ఒకసారి నీ ముఖం కూడా చూపించేయం కదా స్మెల్లో. ఆయన మేము అందరం మర్చిపోతున్నాం, వాన పడుతుంది. రాత్రి బాగా కడుపు వచ్చింది. సేపటి దాకా పోతే యాక్షన్ చేస్తుందేమో అనుకున్నాం, కానీ పంపింగ్ కూడా చేసుకున్నాను. అయినా సరిపోతుంది. ఫుట్బాల్ మీకు వర్షాన్ని కూడా చూపిస్తా, ఇలా స్కూల్ని కూడా చూపిస్తా, అన్నీ చూపిస్తా. మరో 2 minutesలో రీచ్ అయిపోతున్నా. ఏంటి మీ స్కూల్ అడవిలో ఉంది రింకు? అంతే ఉంటుంది మరి, అంతే ఉంటుంది. ఏమో కష్టమే. పులి అడవిలోకి వచ్చింది అయితే మొత్తానికి. అట చిట్టి కన్నా మా ఊడి స్కూల్కు ఎంటర్ అయినా గంట గంగుల్. రింకు హత్తవరావా? ఇది ఇలా స్కూల్. సరే ఇట్లే నువ్వెందుకు ఎక్కుతున్నావు? తీసుకోండి మా కొద్ది. ఇవి స్పోర్ట్స్ ఇటు పెట్టేస్తాను సరేనా? నీకు రెగ్యులర్గా అవసరం ఉంటుంది కదా, ఇలా సామాన్ పెడతాను. డిజైనర్ అని పెడతాను. ఇట్లా పెట్టుగా మొత్తం పైన పైన కింద ఈడ క్యాంటీన్ ఉందా దీంట్లో? మగ్గు ఇట్లా మగ్గు దొరకలేదు మీకు. లేట్ ఏమి అవసరం లేదు, లేదని వెళ్ళి ఒకటి నేను పెట్టు. ఒకటి బట్టలు వెనుక పెట్టేసి మొత్తం ఇట్లా అరేంజ్ చేసినాం. ఇది రింకు రూమ్. వీళ్ళకి ఇట్లా సింగిల్ బెడ్డే, కింద కబోర్డ్స్. హాయ్, బాగా చదువుకోండి అందరు సరేనా? ఓకే బాయ్ బాయ్. అన్నదమ్ముల ప్రేమలు. బాయ్ మరి. ఏడవద్దు, ఏడ్చుడు వద్దు. ఇంకో బాయ్ బాయ్ చెప్పు.
నేను వేరే గేర్ తీరుతా ఇట్లా ఎందుకు ఎడుతుంది